వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఇండియా పరంగా యుఎన్ఈఏకి సంబంధించి ఒక మల్టీలేటరల్ ఫండ్ అనేది రిలీజ్ చేసినట్లుగా తెలియజేశారు అనమాట. ఎందుకోసం ఈ యొక్క అమౌంట్ అనేది కేటాయించడం జరిగింది అనేది ఇంపార్టెంట్. ఎందుకోసం మనీ అనేది కేటాయించారంటే ప్లాస్టిక్ పొల్యూషన్ని తగ్గించడం కోసం ఇండియా ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఫండ్ దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ అంటాం, ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి విభాగం అనమాట, యునైటెడ్ నేషన్కి సంబంధించింది. ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫండ్స్ రైజ్ చేయడంలో ఇండియా ప్లాస్టిక్ పొల్యూషన్ని తగ్గించడం కోసం ఏవైతే చర్యలు తీసుకోవాలో వాటి కోసం ఫండ్ అనేది కేటాయించాలి అని ఒక ప్రపోజల్ అనేది తీసుకొని వచ్చిందనమాట. ఎవరు ఈ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు ఇస్తారు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి ఏదైతే ప్లాస్టిక్ వేస్ట్ అని చెప్తూ ఉన్నామో అది ఎక్కువగా ఎక్కడ వస్తూ ఉంటుందంటే అభివృద్ధి చెందిన దేశాల్లో వస్తుంటుంది. కంప్లీట్గా డెవలప్ అయిన దేశాల్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ దేశాల నుంచి ఎక్కువగా ఫండ్ అనేది తీసుకుంటా ఏవైతే తక్కువ ప్లాస్టిక్ పొల్యూషన్కి కారణమైనటువంటి దేశాలు ఉంటాయో అక్కడ తక్కువ ఫండింగ్ అనేది తీసుకొని ఈ దేశాల అభివృద్ధికి, అంటే ఎక్కడైతే ప్లాస్టిక్ పొల్యూషన్ ఎక్కువగా ఉంది ఆ దేశాల్లో ఫండ్ లేకపోయినా సరే ఆ ఫండ్ కేటాయించి అక్కడ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది తగ్గించడానికి కావాల్సిన వర్క్ అనేది చేస్తుందన్నమాట. ఇండియా అయితే యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ యొక్క మీటింగ్ రీసెంట్గా జరిగింది, 5వ సెషన్ అనమాట. ఆ సెషన్లోనే ప్లాస్టిక్ పొల్యూషన్ తగ్గించడం కోసం ఏ విధంగా వర్క్ చేయాలి అనేటువంటి విషయాల మీద ఈ యొక్క మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో ఏంటంటే మాంట్రియల్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో పర్యావరణాన్ని కాపాడడానికి మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది ఉంది. అందులో ఇచ్చినటువంటి డేటా ఆధారంగా ప్లాస్టిక్ పొల్యూషన్ని తగ్గించడం ఏ విధంగా అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ప్లాస్టిక్ పొల్యూషన్ తగ్గించడం కోసం ఇప్పుడైతే ఫండ్ అనేది కలెక్ట్ చేస్తున్నారు. ఈ ఫండ్ ఏ విధంగా సపోర్ట్ చేస్తారంటే ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ సపోర్ట్ అనమాట. ఏవైతే డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయో అంటే అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లో టెక్నాలజీని ఉపయోగించి ప్లాస్టిక్ వేస్ట్ని అండ్ ఏదైతే జనరల్ వేస్ట్ ఉంటుందో సాలిడ్ వేస్ట్ వాటిని తగ్గించడానికి టెక్నాలజీ సాయం ఏ విధంగా తీసుకోవాలి, వాటికి అవసరమైనటువంటి టెక్నాలజీ పరంగా అయినా వస్తువులైనా ఏవైతే కావాలో వాటి కోసం ఈ అమౌంట్ అనేది కేటాయించబడుతుంది అనమాట. ఇదంటే ఏవైతే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ప్లాస్టిక్ పొల్యూషన్ ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి ప్లాస్టిక్ పొల్యూషన్ తగ్గించడానికి ఈ అమౌంట్ అనేది కేటాయిస్తారు. దీనికి కావాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది డెవలపింగ్ నేషన్స్కి కావాల్సినటువంటి అమౌంట్ అనమాట. అది మొత్తం కూడా అంటే డెవలపింగ్ నేషన్స్ యొక్క మార్పు కోసం ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే ఉంటాయో ఆ అభివృద్ధి చెందినటువంటి దేశాలు డెవలప్డ్ కంట్రీస్ అనమాట. ఆ దేశాల నుంచి ఫండ్ అనేది తీసుకొని అభివృద్ధి చెందని దేశాలు, అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి కేటాయించడం జరుగుతుంది. వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్. దీన్ని రీసెంట్గా మన మోడీ గారు తెలియజేయడం జరిగింది. ఎందుకోసం ఈ యొక్క వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ స్కీమ్ దేనికోసం అంటే స్టూడెంట్స్ కోసం అనమాట. దేశంలో ఒక దేశం మొత్తానికి ఒక సబ్స్క్రిప్షన్ అంటే అందరిని చదువుకునేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకే ప్లాట్ఫామ్ యూజ్ చేసుకునే విధంగా వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్, దాన్ని ONOS అని పిలుస్తున్నారు, ఇది ఉపయోగపడబోతుంది. ఏంటి దీంట్లో స్పెషాలిటీ, ఇది ఎందుకోసం అనేది కూడా మనం తెలుసుకోవాలి. వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ ఇది ఎందుకోసం అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ ఏదైతే ఉందో దాన్ని బెటర్గా మార్చడానికి, ఎస్పెషల్లీ ఎవరు దృష్టిలో ఉంచుకొని అంటే విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది, వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్. ఇందులో 2025-27 టైంకి నియర్లీ 6,000 కోట్ల రూపాయల నిధులు అనేవి ఈ పథకం కోసం కేటాయించడం జరిగింది. ఇందులో ఏంటంటే దేశ విదేశాల్లో వచ్చేటువంటి ఇంటర్నేషనల్ జర్నల్స్ ఏవైతే ఉంటాయో అంటే పరిశోధనాత్మక పేపర్స్ అంటాం. పరిశోధనాత్మక ఏవైతే పేపర్స్ పబ్లిష్ అవుతూ ఉంటాయో వాటిని ఈ జర్నల్స్గా ఉంటాయి అన్నమాట. అంటే ఇంటర్నెట్లో జర్నల్స్గా ఉంటాయి, కానీ వాటిని చదవాలంటే ప్రతి ఒక్కళ్ళు మనీ అనేది కేటాయించి సబ్స్క్రిప్షన్ తీసుకొని చదవాలి. కానీ మన గవర్నమెంట్ ఈ సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో ఆ సబ్స్క్రిప్షన్ తీసుకొని స్టూడెంట్స్ అందరికీ వాళ్ళ ఐడి కార్డుల దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి కూడా ఈ జర్నల్స్ చదవడానికి నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తుంది అనమాట.
స్టూడెంట్స్‌కి ఎవరైతే పరిశోధన రంగంలో వర్క్ చేస్తూ ఉన్నారో టెక్నికల్ ఫీల్డ్‌లో వాళ్ళకి అండ్ ఫ్యాకల్టీ. సో, గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఉన్నటువంటి ఫ్యాకల్టీకి కూడా దానికి యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క పేపర్స్ అనేవి చదవడానికి. సో, ఇవెందుకోసం అంటే మన దేశంలో రిసెర్చ్‌ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళడానికి. ఎస్పెషల్లీ టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్ అంటే అభివృద్ధి చెందకుండా తక్కువగా అంటే కొంత ఢిల్లీ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్‌లో అయితే అవకాశాలు ఈజీగానే ఉంటాయి. కానీ అంతకన్నా తక్కువ ప్రాంతాలు, రూరల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని టైర్ 2, టైర్ 3 అంటాము. అటువంటి తక్కువ సిటీస్‌లో మారుమూల ప్రాంతాల్లో గూడా ఉండేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా పరిశోధనాత్మకమైనటువంటి నాలెడ్జ్ అందడం కోసం ఎక్కడెక్కడ దేశాల్లో ప్రచురించబడినటువంటి ఈ జర్నల్స్ ఏవైతే ఉంటాయో వాటి సబ్స్క్రిప్షన్ తీసుకొని చదువుకోవడానికి గవర్నమెంట్ సహాయం అందిస్తుందన్నమాట. సో, ఇదేంటంటే ఒక తాటి మీదకి తీసుకొని రావడం. ఏ విధమైన అంటే యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. అంటే ఈ యొక్క పోర్టల్‌లో సబ్స్క్రిప్షన్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిశోధన అంశాల గురించి తెలుసుకోవడానికి అవకాశం అనేది లభిస్తుంది. సో, ఇది ఎందుకోసం అంటే మెట్రోపాలిటన్ సిటీస్‌లో అయితే స్టూడెంట్స్‌కి నాలెడ్జ్ గెయిన్ చేయడానికి అవకాశం ఈజీగా ఉంటుంది. కానీ ఎవరైతే పల్లె ప్రాంతాల్లో ఉంటారో, సెమీ అర్బన్, అర్బన్ ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళకి అందని నాలెడ్జ్‌ని అందించడమే ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నమాట. అండ్ ఇది ఎస్పెషల్లీ దేన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని దృష్టిలో ఉంచుకొని స్టూడెంట్స్‌ని పరిశోధనాత్మక సంబంధించినటువంటి లెర్నింగ్‌లోకి వాళ్ళ యొక్క తీరు అనేది చదువుకున్న విజ్ఞానం అనేది ఆల్రెడీ బుక్స్‌లో ఉన్నది జనరల్‌గా చదువుకోకుండా వాళ్ళు పరిశోధనాత్మకంగా చదువుకోవడానికి వాళ్ళని ముందుకు నడిపించడమే ఈ ప్లాట్‌ఫార్మ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో, వన్ నేషన్, వన్ సబ్స్క్రిప్షన్ కింద స్టూడెంట్స్‌కి ఈ జర్నల్స్ అనేవి ఫ్రీగా కల్పించడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ మైన్స్. సో, మైన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి గోల్డ్ అనేది వరించిందనమాట. గోల్డ్ మెడల్. బ్రాంజ్ కూడా వచ్చింది. సో, బ్రాంజ్ మెడల్ ఏదైతే ఉందో అది ఏ డిపార్ట్మెంట్‌కి రావడం జరిగిందంటే మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్‌కి రావడం జరిగిందనమాట. పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్‌కి బ్రోంజ్ మెడల్ వచ్చింది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఏదైతే ఉందో దానికి గోల్డ్ అనేది రావడం జరిగింది. ఎక్కడ ఈ యొక్క అవార్డుల ప్రదానోత్సవం జరిగిందంటే రీసెంట్‌గా ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ అనేది నిర్వహించడం జరిగింది ఢిల్లీలో. సో, ఢిల్లీలో నిర్వహించినటువంటి ఈ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో ఆ ఎగ్జిబిషన్‌లో మినిస్ట్రీ ఆఫ్ మైన్స్‌కి గోల్డ్ అవార్డ్ అనేది రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ఎక్సలెన్స్ ఏదైతే ఉందో ఆ అవార్డ్ అనమాట. ఆ యొక్క డిపార్ట్మెంట్‌ని గుర్తిస్తూ. అండ్ ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ మైన్స్‌కి సంబంధించినటువంటి శకటం ఏదైతే ఉందో దానికి ఎక్సలెన్స్ ఆఫ్ గోల్డ్ అంటే ఒక గోల్డ్ మెడల్ సమర్పించినట్టుగా ఆ యొక్క డిపార్ట్మెంట్‌కి గౌరవార్థం అనేది కల్పించడం జరిగింది. ఇందులో టోటల్‌గా 49 డిపార్ట్మెంట్లు పాల్గొంటే అందులో మినిస్ట్రీ ఆఫ్ మైన్స్‌కి అంటే గనుల శాఖకి ఈ యొక్క అవార్డు అనేది రావడం జరిగింది. నియర్లీ 80,000 మంది విజిటర్స్ ఇందులో పాల్గొని అక్కడ ఇచ్చినటువంటి అంశాలన్నిటిని కూడా చూడడం జరిగింది. ఓన్లీ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్‌కి సంబంధించిందే కాదు, ఇంకా అన్ని డిపార్ట్మెంట్‌లకు సంబంధించినటువంటి పెవిలియన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా శకటాలన్నీ కూడా అక్కడ చూపించారనమాట. ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. సో, ఆ ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో రీసెంట్‌గా న్యూఢిల్లీలో ఉన్నటువంటి భారత మండపంలో నిర్వహించడం జరిగింది. అండ్ నిర్వహించడం వల్లే దీనికి ఒక అవార్డు అనేది కేటాయించారనమాట. అండ్ ఇక్కడ జరిగినటువంటి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో దాని యొక్క థీమ్ అనమాట. వోకల్ ఫర్ లోకల్, లోకల్ టు గ్లోబల్. ఇది ఆ యొక్క ఈవెంట్ యొక్క థీమ్. సో, ఈవెంట్ యొక్క థీమ్‌ని ఆధారంగా చేసుకొని ఈ యొక్క అవార్డు అనేది మినిస్ట్రీ ఆఫ్ మైన్స్‌కి గోల్డ్ అవార్డు అనేది ఎక్సలెన్స్ పరంగా ఇవ్వటం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.